Hi everyone, good morning. Welcome back. Yeah, so everyone able to see my screen? Can you confirm anyone? Online guys. So నా screen visibility ఉందండి. Anyone can you confirm? Fine. So today we are going to start AWS. Okay. So before going to discuss about AWS, okay, let's try to understand zones and availability zone, regions and zones today. Uh, After regions and zones, edge locations. So we are going to create account today. How to create AWS account, which is a free tier account, 1 year free. So how can we connect account? How can we check the services which are available in the AWS console? So let us go with one by one. Okay. So anyone newly joined today? Online guys. సో మీరు ఈరోజు వచ్చారు కదా ఓకే ఈరోజు వినండి సో మీకు అంత ఫైన్ అయితే గ్రూప్లో యాడ్ అవ్వండి గ్రూప్ మనకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయింది ఆల్రెడీ 23-24 మెంబర్స్ ఉన్నారు గ్రూప్లో సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ యాడ్ ఇన్ టు వాట్సాప్ గ్రూప్ టుడే ఈఓడి ఓకే యా ఫైన్ సో ఆన్లైన్ గైస్ ఎనీవన్ న్యూలీ జాయిన్ టుడే న్యూ గైస్ ఎనీ న్యూ మెంబర్స్ జాయిన్ Yes, sir. ఫైన్ యా సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో ఆల్రెడీ మనం చూసాం రైట్ సో థర్డ్ డెమోలో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో ఒకసారి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం సో అగైన్ ఐ జస్ట్ వాంట్ రీక్యాప్ అండ్ ఆల్సో యా సో రీజన్స్ జోన్స్ ఎడ్జ్ లొకేషన్స్ రైట్ సో ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం మళ్ళీ సో దెన్ వన్స్ వీ కంప్లీట్ దిస్ దెన్ విల్ క్రియేట్ వన్ అకౌంట్ ఫ్రీ టైర్ అకౌంట్ ఓకే యా so agenda here is what is cloud computing, benefits of cloud computing, types of cloud computing, types of cloud services, what is cost saving, what is data center, why the project teams are looking for cloud infrastructure. సో మన ప్రాజెక్ట్లో ఫిజికల్ ఎన్వైరన్మెంట్ నుంచి క్లౌడ్కి ఎందుకు మైగ్రేట్ అవుతున్నాం రైట్ సో నెక్స్ట్ క్లౌడ్ మార్కెట్ షేర్ క్లౌడ్ మార్కెట్ గ్రోత్ ఇవన్నీ ఒకసారి చూద్దాం వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి రైట్ సో యా 10 years బ్యాక్ 15 years బ్యాక్ మనం ఆఫీస్ ప్రెమిసెస్లో ఒక ఫ్లోర్ అంతా కూడా ఒక సర్వర్ రూమ్ ఉండేది రైట్ సో ఎందుకంటే డెవలపర్స్ డెవలప్ చేసే కోడ్ అంతా ఎక్కడ సేవ్ చేస్తారు సర్వర్స్లో రైట్ సో డెస్క్టాప్స్లో ల్యాప్టాప్లో సేవ్ చేయరు ఎందుకంటే సర్వర్ ఈజ్ హ్యావింగ్ హై కంప్యూటింగ్ పవర్ రైట్ సర్వర్లో మెమరీ మాడ్యూల్స్ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి స్టోరేజ్ డ్రైవ్స్ కూడా నెంబర్ ఆఫ్ ఉంటాయి ప్రాసెసర్స్ కూడా నెంబర్ ఆఫ్ ఉంటాయి సో ఒక ప్రాసెసర్ డౌన్ అయినా ఒక మెమరీ మాడ్యూల్ డౌన్ అయినా ఒక స్టోరేజ్ డ్రైవ్ కరెక్ట్ అయినా డేటా ఎక్కడ లాస్ అవుతుంది రైట్ సో దట్ ఈస్ వై ఎవ్రీ వన్ స్టోర్ ద డేటా ఇన్ టు సర్వర్స్ ఓన్లీ సో త్రూ నెట్వర్క్ వీ కెన్ కనెక్ట్ సర్వర్స్ త్రూ వైఫై ఆర్ ల్యాన్ ఆర్ వ్యాన్ వీ కెన్ కనెక్ట్ అవర్ సర్వర్స్ సో ఇన్ ద సర్వర్ ఓన్లీ డేటా విల్ బి స్టోర్డ్ సో ద సర్వర్ వీ కెన్ యాక్సెస్ త్రూ నెట్వర్క్ సో ఫ్రమ్ ఎనీ లొకేషన్ వీ కెన్ యాక్సెస్ రైట్ రిమోట్లీ కెన్ యాక్సెస్ సో ఆల్ ది డేటా వీ కెన్ స్టోర్ ఇన్ ద సెంట్రల్ లొకేషన్ సో దట్ ద డేటా కెన్ బి ప్రొటెక్టెడ్ రైట్ సో మన డేటా ఎప్పుడైతే మన సెంట్రల్ లొకేషన్లో ఉంటుందో సో ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు సో మన సెక్యూరిటీ కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు రైట్ యా సో వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ యా సో వీఆర్ యూజింగ్ యా hybrid cloud model right so 50% of the servers we are using physical 50% of the servers we are using cloud servers okay so asla cloud concept ledanukondi koddisepu right so all our infrastructure is hosted in our local server room so when we have local servers so who will maintain that servers local data center people admins okay data center ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళు మెయింటైన్ చేస్తారు సర్వర్స్ రైట్ సర్వర్స్ని మెయింటైన్ చేసేవాళ్ళు సర్వర్ ఇంజనీర్స్ ఉంటారు నెట్వర్క్ మెయింటైన్ చేసేవాళ్ళు నెట్వర్క్ ఇంజనీర్స్ రైట్ లోడ్ బ్యాలెన్సర్స్ బ్యాకప్ డివైజెస్ ఇవన్నీ కూడా రెస్పెక్టివ్ ఇంజనీర్స్ మెయింటైన్ చేస్తుంటారు రైట్ సో దట్ వాస్ దట్ యా అది మనకు ఓల్డ్ ఫ్యాషన్ అండి రైట్ సో హౌఎవర్ విత్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ క్లౌడ్ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ నౌ రైట్ సో అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ నో లాంగర్ సిట్టింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ అవర్ లోకల్ డేటా సెంటర్ సో మన లోకల్ డేటా సెంటర్లో సర్వర్స్ అనేవి ప్రజెంట్ తగ్గిపోయి సో ఒకప్పుడు ఒక 10 years బ్యాక్ మా డేటా సెంటర్లో సో నియర్లీ 1200 సర్వర్స్ ఉండేవి మా సర్వర్ రూమ్లో సో ఇప్పుడు ఎన్ని సర్వర్స్ ఉన్నాయంటే 50 ఉన్నాయి ఎందుకని తగ్గిపోయింది బికాస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ సో క్లౌడ్ కంప్యూటింగ్కి వెళ్తే ఏం జరుగుతుంది ఈ అప్లికేషన్స్ అన్ని క్లౌడ్లో మైగ్రేట్ అయితే ఏమవుతుంది మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం వన్ మోర్ టైం విల్ డిస్కస్ ఓకే
సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అన్ని అప్లికేషన్స్ కూడా క్లౌడ్లోకి మైగ్రేట్ చేస్తున్నాం. సో బికాస్ ఆఫ్ కాస్ట్ సేవింగ్, టైం సేవింగ్. టైం సేవ్ అవుతుంది, కాస్ట్ కూడా సేవ్ అవుతుంది. సో క్లయింట్ ఆల్వేస్ లుక్ ఫర్ ది కాస్ట్ సేవింగ్. అది మనం డిస్కస్ చేసాం, రైట్? ఫైన్. సో వాట్ ఎవర్ సర్వీసెస్, వాట్ ఎవర్ సర్వర్స్ వీఆర్ యూజింగ్ ఇన్ క్లౌడ్, దోస్ ఫర్ దట్ యూసేజ్ వీ హ్యావ్ టు పే ద బిల్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సర్వర్ని 9 AM to 6 PM యూస్ చేస్తారనుకోండి, ఫర్ దట్ 9 hours ఓన్లీ వీ హ్యావ్ టు పే ద బిల్స్. ఓకే, సో ఒక సర్వర్ని 1 hour యూస్ చేస్తున్నాం డైలీ, ఫర్ దట్ 1 hour ఓన్లీ వీ హ్యావ్ టు పే ద బిల్స్. సో దట్ ఈస్ నథింగ్ బట్ పే యాజ్ యూ గో మోడల్. పే యాజ్ యూ గో మోడల్. ఓకే, యా. సో ఎన్ని అవర్స్ యూస్ చేస్తే అన్ని అవర్స్ బిల్ పే చేస్తూ ఉంటాం. లైక్ గ్యాస్ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్. సో మనం గ్యాస్ ఎంత కన్జ్యూమ్ చేస్తే అంత కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది, బిల్ పే చేస్తాం. ఎలక్ట్రిసిటీ ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తే అన్ని యూనిట్స్ పే చేస్తాం, రైట్? యా, ఫైన్. సో హియర్ దిస్ ఇస్ ద డెఫినేషన్ అండి. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే డెఫినేషన్ ఇది: ఆన్ డిమాండ్ అవైలబిలిటీ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ రిసోర్సెస్, స్టోరేజ్ అండ్ కంప్యూటింగ్ పవర్ వితౌట్ డైరెక్ట్ యాక్టివ్ మేనేజ్మెంట్ బై ది యూజర్. సో వాట్ ఈస్ ఆన్ డిమాండ్? ఆన్ డిమాండ్ అంటే immediately, instantly. So whenever you require any servers in cloud, within 1 minute you can create a number of servers, not only one server. 100 servers, 1000 servers కూడా 1 minute లో క్రియేట్ చేసుకోవచ్చు AWS లో. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఆన్ డిమాండ్. సో అదే ఫిజికల్ ఎన్వైరన్మెంట్ అనుకోండి, ఫిజికల్ సర్వర్ అనుకోండి, వి నీడ్ టు ప్లేస్ ద ఆర్డర్ విత్ వెండర్, రైట్? సో వాళ్ళు సర్వర్ డెలివరీ చేసిన తర్వాత, సో వి నీడ్ టు అప్లోడ్, వి నీడ్ టు ఇన్స్టాల్ ప్యాకేజెస్, వి నీడ్ టు ఇన్స్టాల్ ఆపరేటింగ్ సిస్టమ్, సాఫ్ట్వేర్స్, లైక్ ప్లగ్ఇన్స్, ప్యాచెస్, కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా చేసిన తర్వాత వీ కెన్ మూవ్ టు ప్రొడక్షన్. దట్ విల్ టేక్ మోర్ టైం. సో అది ఓల్డ్ ఫ్యాషన్ అండి, మనం ఒకప్పుడు అలా చేసేవాడు. సో మై కెరీర్ స్టార్టెడ్ విత్ డేటా సెంటర్ ఇంజనీర్. 2005లో వెరైజన్ అనే కంపెనీలో స్టార్ట్ అయింది నా కెరీర్. వెరైజన్ డేటా సర్వీసెస్, సో విచ్ ఇస్ MNC కంపెనీ, US బేస్డ్ కంపెనీ, విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ మైండ్ స్పేస్, హైటెక్ సిటీ, రైట్? సో ఫస్ట్ కెరీర్ స్టార్ట్ అయింది డేటా సెంటర్లో స్టార్ట్ అయింది నాకు, రైట్? సో డేటా సెంటర్ అంటే ఎలా ఉంటుందంటే, ఒక సర్వర్ బిగ్ రూమ్ ఉంటుంది. సో ర్యాక్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ర్యాక్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఆ ర్యాక్స్లో ఇన్సర్ట్ చేసి ఉంటాయి, నెట్వర్క్ ఉంటుంది, లోడ్ బ్యాలెన్సర్స్, స్టోరేజెస్, బ్యాకప్స్, అన్ని డివైస్ ఉంటాయి. షీల్డ్ ఉంటుంది, ఏసీ, సెంట్రల్ ఏసీ ఉంటుంది, వెరీ షీల్డ్ ఉంటుంది, -degrees ఉంటుంది. సో మనం డేటా సెంటర్కి వెళ్ళాలంటే సో ఒక బిగ్ జాకెట్ వేసుకుని వెళ్ళాలి, లేదంటే ఐస్ అయిపోతాం, రైట్? అంత చిల్డ్ ఉంటుంది. అంత చిల్డ్లోనే సర్వర్స్ వర్క్ చేస్తాయి. సో మన డెస్క్టాప్స్, ల్యాప్టాప్స్ ఎక్కడైనా వర్క్ చేస్తాయి, మనం ఎక్కడైనా నిలబడి చేసుకోవచ్చు ల్యాప్టాప్లో, కానీ సర్వర్స్ ఏసీ లేకుండా వర్క్ అవుతుంది, రైట్? సో ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఇనిషియల్ డేస్ నుంచి కూడా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది డేటా సెంటర్స్లో. సో ఆ డేటా సెంటర్లో మన సర్వర్ ఒక సర్వర్ బిల్డ్ చేయాలంటే మినిమం 15 days పడుతుంది. మినిమం 10 days to 15 days పడుతుంది. ఎందుకంటే డెల్ కానీ HP కానీ ఆర్డర్ పెట్టాలి, ఆ సర్వర్ డెలివరీ అవ్వాలి, వచ్చిన తర్వాత సో సెంట్రల్ యాక్సెస్ వాళ్ళ చెక్కింగ్ ఉంటుంది. ఆ చెక్కింగ్ అయిన తర్వాత సర్వర్ రూమ్లోకి మూవ్ చేయాలి, సర్వర్ రూమ్లో ర్యాక్లో ఇన్సర్ట్ చేసి పవర్, నెట్వర్క్ అన్ని కనెక్ట్ చేసి, సో నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంతా ఇన్స్టాల్ చేసి, కాన్ఫిగర్ చేసిన తర్వాత ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసి, ప్యాచెస్ ఇన్స్టాల్ చేసి, అప్గ్రేడ్ చేసి, మొత్తం అంతా దిస్ విల్ టేక్ మోర్ టైం, రైట్? సో అంత టైం ఇప్పుడు ప్రాజెక్టులు ఇవ్వట్లేదు. సో ఇప్పుడు అంతా చాలా ఫాస్ట్ అయిపోయింది అంతా. సో ఒకప్పుడు మనం డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్లో ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే మినిమం 6 months, 1 year పట్టింది, ఒక స్మాల్ అప్లికేషన్, రైట్? సో అదే అప్లికేషన్ ఇప్పుడు మనకి 1 month లోపల అయిపోయింది. 1 month కూడా కాదు, 20 days కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఒక స్ప్రింట్గా డివైడ్ చేసేస్తున్నారు. సో స్టార్ట్ చేసి 1 week, 1 month స్ప్రింట్స్ ఉంటాయి. సో 1 month అయితే 1 month, 1 week అయితే 1 week. సో అలా స్ప్రింట్కి డిజైన్ చేసి, సో డెవలప్మెంట్ టీమ్స్ ఆర్ వర్కింగ్ ఆన్ ది స్ప్రింట్స్. దే ఆర్ కంప్లీటింగ్ ద అప్లికేషన్ డెవలప్మెంట్ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్, యాజ్ పర్ ది స్ప్రింట్. ఓకే, యా. సో ఇలాంటి స్ప్రింట్ అజైల్ మెథడాలజీలో మనం వర్క్ చేస్తున్నప్పుడు, అజైల్ అంటే మనం ఏంటో చెప్పుకున్నాం, అజైల్ ప్యారలల్ డెవలప్మెంట్, రైట్? సో అర్లియర్ వి యూజ్డ్ టు యూజ్ వాటర్ ఫాల్ మెథడాలజీ, ఇప్పుడు అంతా అజైల్ వచ్చింది. అజైల్ అంటే ప్యారలల్ డెవలప్మెంట్. సో ఈ అజైల్లో ప్యారలల్ డెవలప్మెంట్లో మనం ఫిజికల్ సర్వర్స్ యూజ్ చేస్తే సో ఇట్స్ వెరీ స్లో ఉంటుంది ప్రాసెస్ అంతా. దట్ ఈస్ వై వి రిక్వైర్డ్ ఆన్ డిమాండ్ సర్వర్స్. ఇన్స్టెంట్లీ ఒక ప్రాజెక్ట్ టీమ్కి 100 servers కావాలనుకోండి, 1 minute ఇచ్చేస్తాం మనం. యాజ్ ఏ క్లౌడ్ ఇంజనీర్, యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్, 1 minute 100 servers రెడీ చేసి ఇచ్చేస్తాం, విత్ ఆల్ ప్యాకేజెస్, ఆల్ కాన్ఫిగరేషన్స్, ఎవ్రీథింగ్. మీకు వాళ్ళకి ఏం ప్యాకేజ్ కావాలో రిక్వైర్మెంట్ ఇస్తారు మనకి డెవలపర్స్కి. ఓకే, సో ఆ ప్యాకేజ్ అన్ని కూడా వచ్చేస్తాయి 1 minute విచ్ ఇస్ ఆన్ డిమాండ్. సో మన AWSలో అంత ఫాస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు బై సింగిల్ క్లిక్, ఒక క్లిక్తో అయిపోతుంది. ఫైన్, యా. నౌ
సియర్ ఇది డేటా సెంటర్ అండి. సియర్ దిస్ ఇస్ ద డేటా సెంటర్. సో డేటా సెంటర్లో చూడండి ఇక్కడ ఇవన్నీ ర్యాక్స్ అండి. డేటా సెంటర్ ఇది ఒక రూమ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇదంతా ఒక బిల్డింగ్. సో ఇక్కడ ర్యాక్స్ ఉంటాయి, డిఫరెంట్ ర్యాక్స్ ఉంటాయి డిజైన్ చేసి. సో ఈ ర్యాక్స్లో ఏంటంటే సర్వర్స్ అన్ని ఇన్సర్ట్ చేసి ఉంటాయి వన్ బై వన్. ఓకే, సో ఒక 10 years బ్యాక్ ఏం చేసేవాళ్ళం అంటే, ఒక లోకల్ డేటా సెంటర్ ఇంజనీర్ ఏం చేసేవారంటే సర్వర్స్ అన్ని కూడా మానిటర్ చేస్తూ, ఏ సర్వర్ డౌన్ అయినా ఆ సర్వర్లో వర్క్ చేస్తూ, ఆ సర్వర్ని బ్రింగ్ బ్యాక్ మళ్ళీ నార్మల్ స్టేట్ తీసుకొస్తూ, సో మనకు అలర్టింగ్ సిస్టమ్ ఉంటుంది, టికెట్స్ వస్తూ ఉంటాయి. ఏదైనా సర్వర్ డౌన్ అయినా రీస్టార్ట్ అయిపోయినా ఒక అలర్ట్ వచ్చేస్తుంటుంది. అలర్ట్ చెక్ చేసుకుని డేటా సెంటర్లోకి వెళ్ళి మనం వర్క్ చేసేవాళ్ళం. సో ఇదంతా ఓల్డ్ ఫ్యాషన్ అండి. ఇప్పుడు అంతా మన సర్వర్స్ అన్ని కూడా ఎక్కడ పెడుతున్నాం తీసుకెళ్ళి, అమెజాన్ డేటా సెంటర్లో పెడతాం తీసుకెళ్ళి, రైట్. సో అమెజాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు మన సర్వర్స్ అన్ని కూడా, రైట్. సో మనం ఏం చేస్తున్నాం, సింపుల్గా వర్చువల్గా కనెక్ట్ అయిపోయి క్రియేట్ చేసుకుంటున్నాం. వర్చువల్ అంటే ఏంటండి, విచ్ ఇస్ నాట్ ఫిజికల్. ఓకే, సో ఫిజికల్ హార్డ్వేర్ ఉంటుంది, ఆ ఫిజికల్ హార్డ్వేర్ కనెక్ట్ అయ్యి త్రూ క్లౌడ్, త్రూ ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి, సో వీఆర్ క్రియేటింగ్ ద రిసోర్సెస్ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్. సో ఫిజికల్ సర్వర్లో చేసే వరకు వర్చువల్లో చేసే వరకు సేమ్, ఇంకా మనకు కాస్ట్ సేవ్ అవుతుంది, ఇక్కడ చాలా ఫాస్ట్ ఉంటుంది. సో ఈ డేటా సెంటర్ అంతా ఇప్పుడు ఎవరు మెయింటైన్ చేస్తున్నారంటే, ఒకప్పుడు మనమే మెయింటైన్ చేసేవాళ్ళం, ఇప్పుడు ఎవరు చేస్తున్నారంటే వెండర్స్. మనం ఒక 10-15 years బ్యాక్ మన ఇంట్లో ఫంక్షన్ ఉందనుకోండి, ఒక కుక్ని పిలిచి ప్రొవిజన్స్ అని తీసుకొచ్చి, వెజిటేబుల్స్ తీసుకొచ్చి అన్నీ సప్లై చేసి మనమే చేయించేవాళ్ళం, రైట్. ఇప్పుడు ఏమైంది, సో అదంతా మెయింటైన్ చేసేవాళ్ళు వెండర్స్ వచ్చేసారు మనకు. సో క్యాటరింగ్, సో మనం ఆర్డర్ చేస్తే ఎగ్జాక్ట్లీ టైంకి వస్తారు, సప్లై చేస్తారు, క్లోజ్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఫర్ దట్ వీ హ్యావ్ టు పే ద బిల్స్. ఓకే, సో సేమ్ ఫంక్షనాలిటీ విల్ వర్క్ ఇన్ క్లౌడ్ కూడా అదే జరుగుతుంది, రైట్. సో వెన్ ఎవర్ వీ రిక్వైర్డ్ ఎనీ రిసోర్సెస్ వీ కెన్ టేక్ ఫ్రమ్ ది క్లౌడ్, AWS. ఫర్ దట్ యూసేజ్ వీ హ్యావ్ టు పే ద బిల్స్. ఇట్స్ కైండ్ ఆఫ్ రెంటింగ్, ఒక రెంటల్ లాగా. సో ఎన్ని అవర్స్ యూస్ చేస్తే అన్ని అవర్స్ పే చేస్తాం, రైట్. యా, fine. So as a DevOps engineer, as a cloud engineer, we connect to the data center, cloud data center, we create the servers, we use the servers, okay, we supply to the development team, fine. Yeah, so ఇవి కూడా మనం డిస్కస్ చేస్తాం ఆల్రెడీ ఇంట్రడక్షన్ లో. సో 5 essential characteristics, 3 service models, 4 deployment models. ఈ essential characteristics అంటే ఏంటంటే, ఆన్ డిమాండ్ అంటే ఇప్పుడు చెప్పుకున్నాం మనం, ఇన్స్టెంట్లీ, ఇమీడియట్లీ. సో వెన్ ఎవర్ వి రిక్వైర్డ్ ఎనీ సర్వర్ యూ కెన్ క్రియేట్ విత్ ఇన్ 1 minute. ఓకే, సో బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్ అంటే ఏంటండి, మనం యూస్ చేసే సర్వర్స్ని, క్లౌడ్ సర్వర్స్ని ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు, ఫ్రమ్ ఎనీవేర్, ఫ్రమ్ యువర్ హోమ్, ఫ్రమ్ యువర్ ఆఫీస్, సో ఈవెన్ మొబైల్ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు, రైట్, విత్ ప్రాపర్ అథెంటికేషన్ ఉంటేనే యాక్సెస్ అవుతుంది. సో రిసోర్స్ పూలింగ్ అంటే ఏంటంటే, సో మనం ఏవైతే రిసోర్స్ యూస్ చేస్తున్నామో మళ్ళీ రిపీటెడ్గా యూస్ చేసుకోవచ్చు, రైట్. సో ర్యాపిడ్ ఎలాస్టిసిటీ అంటే ఏంటంటే, సో వాట్ ఎవర్ సర్వర్స్ వీఆర్ వర్కింగ్ ఆన్, దోస్ వీ కెన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ బై సింగిల్ క్లిక్. ర్యాపిడ్ ఎలాస్టిసిటీ, సో మనకు డేటాబేస్ సర్వర్లో వర్క్ చేస్తున్నాం, డేటాబేస్ సర్వర్స్లో, రైట్. సో డేటాబేస్ సర్వర్ ఈస్ గివింగ్ పర్ఫార్మెన్స్ ఇష్యూ. డేటాబేస్ అంటే హెవీ లోడ్ ఉంటుంది సర్వర్లో. సో మిడిల్ ఆఫ్ ది యాక్టివిటీ, 50% ఆఫ్ ది యాక్టివిటీ కంప్లీట్ అయిన తర్వాత వీఆర్ గెటింగ్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్. సో ఆన్ ది ఫ్లై, వితౌట్ ఎనీ డౌన్ టైమ్, వీ కెన్ ఇంక్రీజ్ ద ర్యామ్, వీ కెన్ ఇంక్రీజ్ ద CPU, వీ కెన్ ఇంక్రీజ్ ద స్టోరేజ్, రైట్, విచ్ ఈస్ నథింగ్ బట్ ర్యాపిడ్ ఎలాస్టిసిటీ. ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనం వితౌట్ ఎనీ డౌన్ టైమ్. సో అదే ఫిజికల్ సర్వర్లు అనుకోండి, ర్యామ్ ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేస్తాం, ఫిజికల్ సర్వర్ ఉంది, ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ఇంక్రీజ్ చేయాలి, ఇమీడియట్గా చేయగలమా? నో, వి రిక్వైర్డ్ డౌన్ టైమ్, రైట్. సో వి రిక్వైర్డ్ డౌన్ టైమ్ అంటే ఏంటండి, ఎనీవన్, వాట్ ఈస్ డౌన్ టైమ్? ఎనీవన్? సో ఇఫ్ యూ నో, జస్ట్ పింగ్ ఇన్ ద చాట్. మీకు డౌన్ టైమ్ అంటే ఏంటో ఐడియా ఉంటే చాట్లో పెట్టండి, ఆన్లైన్ క్లాస్. మీకు లాస్ట్లో క్వశ్చన్స్కి టైం ఇస్తాను, ఓకే. సో ఇఫ్ ఐ ఎనేబుల్ ద మైక్ నౌ, రికార్డింగ్ విల్ బి డిస్టర్బ్, ఓకే. యా, సో డౌన్ టైమ్ అంటే ఏంటంటే మెయింటెనెన్స్ టైం అండి. ఎస్, మెయింటెనెన్స్ టైం. సో మెయింటెనెన్స్ టైం అంటే ఏంటి, మనకు మెయింటెనెన్స్ యాక్టివిటీస్ ఉంటాయి రియల్ టైంలో, ఓకే. సో ఒక డేటా సెంటర్లో ఎలక్ట్రిసిటీ మెయింటెనెన్స్ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ మెయింటెనెన్స్ అంటే ఏంటంటే, వాళ్ళు ఇన్వర్టర్స్ ఇవన్నీ కూడా చెక్ చేసి మొత్తం డౌన్ చేస్తారు డేటా సెంటర్, ఓకే. డౌన్ అంటే స్టాప్ చేస్తారు. సో అదే మన సర్వర్ మెయింటెనెన్స్ అనుకోండి, సో షట్ డౌన్ చేసి మెయింటైన్ చేస్తూ ఉంటాం. అది ఫిజికల్లో చేస్తాం. ఇప్పుడు అంతా మనం క్లౌడ్ వాడుతున్నాం, ఫిజికల్ అయితే AWS వాళ్ళు చూసుకుంటారు, ఓకే.
యా. సో ఈ ర్యాపిడ్ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటంటే, సో వితౌట్ ఎనీ డౌన్ టైమ్ వీ కెన్ ఇంక్రీజ్ ద రిసోర్సెస్ ఆన్ ది ఫ్లై బై సింగిల్ క్లిక్. ఓకే, ఒక డేటాబేస్ సర్వర్లో వర్క్ చేస్తున్నప్పుడు డేటాబేస్ సర్వర్ ఈస్ గివింగ్ పర్ఫార్మెన్స్ ఇష్యూ మిడిల్ ఆఫ్ ది యాక్టివిటీ, రైట్? సో ఆన్ ది ఫ్లై వీ కెన్ increase the RAM, CPU, storage, whatever you require. So next one ఏంటంటే మెజర్డ్ సర్వీస్. వాట్ ఈస్ మెజర్డ్ సర్వీస్? వాట్ ఎవర్ రిసోర్సెస్ వీఆర్ యూజింగ్ దోస్ ఆర్ మెజర్డ్. మీరు ఎన్ని అవర్స్ యూస్ చేస్తే అన్ని అవర్స్కి బిల్ వస్తుంది, మెజర్ ఉంటుంది, రైట్? సో ఎలక్ట్రిసిటీ బిల్ ఎన్ని యూనిట్స్ యూస్ చేస్తే అన్ని యూనిట్స్. సో అలానే గ్యాస్ బిల్స్, రైట్? వాటర్ బిల్స్ ఎన్ని యూనిట్స్ యూస్ చేస్తే అంత, ఫైన్. సో దీస్ ఆర్ ది ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్. ఎనీ క్వశ్చన్స్ అండి? ఎనీవన్? యా, నెక్స్ట్ వన్ ఈజ్ సియర్ క్లౌడ్ సర్వీస్ మోడల్స్. ఇవి కూడా మనం డిస్కస్ చేసాం ఇంట్రడక్షన్లో. ఓకే, సో ఇవి 3 సర్వీస్ మోడల్స్ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఐఏఎస్, పిఏఎస్, ఎస్ఏఎస్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటండి? వాట్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్క్, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ అంటే ఏంటంటే వి క్రియేట్ ఏ సర్వర్, ఆన్ టాప్ ఆఫ్ దట్ వి డిప్లాయ్ Kubernetes. We create a server, on top of that we deploy Jenkins, right? అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ అంటాను. అంటే ఒక సర్వర్ తీసుకుని ఆ సర్వర్ పైన డిప్లాయ్ చేస్తాం, రైట్? సో ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అంటే ఏంటంటే, సో ప్లాట్ఫామ్ ఆల్రెడీ అవైలబుల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు Kubernetes X అవ్వాలనుకోండి, AWSలో లాగిన్ అయితే Kubernetes ఆల్రెడీ ఉంటుంది, దట్ యాక్సెస్ చేసుకోవచ్చు, రైట్? అది ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్. సాఫ్ట్వేర్ సర్వీస్ అంటే ఏంటంటే దిస్ ఇస్ మెయిన్లీ ఫర్ రీయూజబిలిటీ. ఎండ్ యూజర్స్ వాడుతూ ఉంటారు. ఎండ్ యూజర్స్ లైక్ అమెజాన్ షాపింగ్ సైట్, మీషో, మింత్రా, గూగుల్ డ్రైవ్, వన్ డ్రైవ్, ఇవన్నీ కూడా సాస్లోకి వస్తాయండి, సాఫ్ట్వేర్ సర్వీస్లోకి వస్తాయి, రైట్? సో ఇవి దీస్ ఆర్ ది 3 సర్వీస్ మోడల్స్. దీస్ ఆర్ ది 3 సర్వీస్ మోడల్స్, ఫైన్. నెక్స్ట్ వన్ డిప్లాయ్మెంట్ మోడల్స్. ఇవి కూడా మనం డిస్కస్ చేసాం. సో వన్ మోర్ టైమ్ ఐ వాంట్ టు రీక్యాప్. సో ఇక్కడ మనకి 4 మోడల్స్ ఉన్నాయండి డిప్లాయ్మెంట్ మోడల్స్. సో ప్రైవేట్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్, కమ్యూనిటీ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్. సో ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటంటే అవర్ ఆన్ ప్రెమిసెస్ క్లౌడ్, లోకల్ సర్వర్ రూమ్లో ఉండే క్లౌడ్. అంటే మనం ఏం చెప్పవచ్చు అంటే ఎగ్జాంపుల్ VMware, Citrix, రైట్? అమెజాన్ VMware, Citrix, హైపర్వైజర్. ఓకే, ఇవన్నీ కూడా ప్రైవేట్ క్లౌడ్లోకి వస్తాయి. సో నెక్స్ట్ వన్ ఈజ్ పబ్లిక్ క్లౌడ్. పబ్లిక్ అంటే ఏంటంటే AWS క్లౌడ్, అజూర్ క్లౌడ్, గూగుల్ క్లౌడ్, రైట్? సో నెక్స్ట్ వన్ హైబ్రిడ్. హైబ్రిడ్ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్, బోత్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ అన్ని ఆర్గనైజేషన్లో ప్రాజెక్టులు ఇది వాడుతున్నారు, హైబ్రిడ్. సో ఎందుకంటే కొన్ని డేటాబేసెస్ అన్ని కూడా వాళ్ళ లోకల్ సర్వీస్లో సేవ్ చేసుకుంటున్నారు, వెబ్సైట్స్ అన్ని కూడా పబ్లిక్ క్లౌడ్లో పెడుతున్నారు. సో క్లౌడ్లో AWSలో డేటాబేస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. మనం AWS is 100% secured. Okay, since 2012 I am working on AWS. ఓకే, సో ఇంతవరకు కూడా ఒక సింగిల్ సెక్యూరిటీ కన్సర్న్ కూడా లేదు AWS సైడ్ నుంచి. సో డేటా లాస్ అయింది, హ్యాక్ అయింది, సర్వర్ హ్యాక్ అయింది, అప్లికేషన్ హ్యాక్ అయింది, అలాంటి ఇష్యూస్ లేవు. ఎందుకంటే సో AWS వాళ్ళు దే ఆర్ మెయింటైనింగ్ వెరీ గుడ్ హార్డ్వేర్ టు ప్రొటెక్ట్ అవర్ కస్టమర్ అప్లికేషన్స్. ఓకే, సో AWS సర్వీసెస్ అన్ని కూడా బిట్ కాస్ట్లియర్ ఉంటాయి, కానీ సో ద ప్రొటెక్షన్ అండ్ అవైలబిలిటీ కూడా అలాగే ఉంటుంది. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ వన్ ఈజ్ కమ్యూనిటీ క్లౌడ్. వాట్ ఈస్ కమ్యూనిటీ క్లౌడ్? సో కమ్యూనిటీ క్లౌడ్ ఈజ్ ఏ గవర్నమెంట్ క్లౌడ్, డిఫెన్స్ క్లౌడ్, రైట్? సో గవర్నమెంట్ అప్లికేషన్స్ అన్ని కూడా ఇక్కడ హోస్ట్ అయి ఉంటాయి, కమ్యూనిటీ క్లౌడ్, ఫైన్. సో దీస్ ఆర్ ది 4 సర్వీస్ మోడల్స్. ఎనీ క్వశ్చన్స్ అండి ఇక్కడ ఈ స్లైడ్? ఎనీ క్వశ్చన్స్ ఎనీవన్? ఫైన్. నెక్స్ట్ వన్ చూడండి, AWS రీజియన్స్, అవైలబిలిటీ జోన్స్, ఎడ్జ్ లొకేషన్స్, రైట్? సో ఇక్కడ సియర్ దీస్ ఆర్ ఆల్ రీజియన్స్. రీజియన్ అంటే ఏంటంటే రీజియన్, జియోగ్రాఫికల్ లొకేషన్. అదే మనం డేటా సెంటర్ అంటాం, రైట్? సో ఇవన్నీ కూడా ఆరెంజ్ కలర్లో ఉన్నాయన్నీ కూడా డేటా సెంటర్స్ అండి, అక్రాస్ ది గ్లోబ్. మనకి ఇక్కడ కూడా ఉంది హైదరాబాద్లో, ఇక్కడ చూపించట్లేదు కానీ. సో హైదరాబాద్లో ఉంది, అండ్ ఇండియాలో ముంబైలో కూడా ఉంది, బెంగళూరులో కూడా ఉంది, రైట్? సో అవి జోన్స్ అంటాం మనం. సో ఇవన్నీ రీజియన్స్ అండి. జోన్స్ బ్లూ కలర్ ఉన్నాయి చూడండి, ఎడ్జ్ లొకేషన్స్ ఉన్నాయి, జోన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో అక్రాస్ ది గ్లోబ్ వీ హ్యావ్ సో మెనీ డేటా సెంటర్స్.
మన దీన్ని కూడా AWS క్లౌడ్లోకి వెళ్ళి చూస్తాం. AWSలో లాగిన్ అయిన తర్వాత అన్ని డేటా సెంటర్స్ చూడొచ్చు మనం, ఎక్కడెక్కడ ఏ డేటా సెంటర్స్ ఉన్నాయి. ఓకే, సో రీజియన్స్, అవైలబిలిటీ జోన్స్. రీజియన్ అంటే మెయిన్ డేటా సెంటర్ అండి. అవైలబిలిటీ జోన్ అంటే DR డేటా సెంటర్. మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. DR డేటా సెంటర్ అంటే ఏంటండి? డిజాస్టర్ రికవరీ డేటా సెంటర్. సో DR డేటా సెంటర్ ఎందుకు? డూప్లికేషన్ జరుగుతూ ఉంటుంది, ఒక కాపీ డూప్లికేట్ అవుతూ ఉంటుంది. సో డూప్లికేట్ అవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక జోన్ డౌన్ అయినా మన డేటా ఎక్కడ లాస్ అవ్వదు, రైట్? అప్లికేషన్స్ ఎక్కడ డౌన్ అవ్వదు. ఎందుకంటే ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి డూప్లికేట్ అవుతూ ఉంటుంది డేటా. అంటే దాన్నే మనం రిప్లికేషన్ అంటాం. రిప్లికేషన్. ఓకే, ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి రిప్లికేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఎవ్రీ 2 minutesకి రిప్లికేట్ అవుతుంది డేటా. సో ఒక జోన్ డౌన్ అయిపోయినా నో ఇష్యూస్. ఓకే, మనకు ఒకసారి బెంగళూరు డౌన్ అయింది, బెంగళూరు డౌన్ అయింది, చెన్నై డౌన్ అయింది 2-3 times. సో 2016లో మేజర్ ఫ్లడ్స్ వచ్చాయి చెన్నైలో. మనం లాస్ట్ టైం వచ్చాయి కదా, లాస్ట్ వీక్లో అనుకుంటాను ఫ్లడ్స్ వచ్చాయి. సో అంతకంటే ఎక్కువ 2016లో వచ్చాయి ఫ్లడ్స్, మేజర్ ఫ్లడ్స్ అనమాట. సో ఆ టైంలో మోస్ట్ ఆఫ్ ది ఐటీ ఏరియా అఫెక్టెడ్. ఐటీ ఏరియా మొత్తం కూడా వాటర్తో ఫుల్ అయిపోయింది, ఎయిర్పోర్ట్ కూడా, ఎవ్రీథింగ్. సో అప్పుడు కరెంట్ లేదు, డీజిల్ లేదు టు రన్ ద జనరేటర్స్. సో ఆఫీసెస్లో కూడా వాటర్ వచ్చిందంట. సో మా ఎంప్లాయీస్ ఎవరైతే చెన్నైలో వర్క్ చేస్తున్నారో వాళ్ళంతా హైదరాబాద్ మూవ్ అయిపోయారు. అక్కడి నుంచి ఇక్కడ మూవ్ అయ్యి ఇక్కడి నుంచి వర్క్ చేశారు. సో ఈవెన్ దో డ్రింకింగ్ వాటర్ కూడా లేదంట ఆ టైంలో, రైట్? సో అలాంటి మేజర్ ఇష్యూస్ జరిగినప్పుడు డేటా సెంటర్ డౌన్ అయిపోద్ది ఆబ్వియస్లీ. ఎందుకంటే కరెంట్ ఉండాలి, డీజిల్ ఉండాలి, అవన్నీ అవైలబుల్ లేవనుకోండి, ఖచ్చితంగా డౌన్ చేయాల్సిందే, రైట్? సో ఆ టైంలో చెన్నైలో రన్ అయిన అప్లికేషన్స్ అన్నీ కూడా హైదరాబాద్ నుంచి యాక్సెస్ అయ్యాయి. అంటే ఎండ్ యూజర్ తెలియదు ఎక్కడి నుంచి యాక్సెస్ అవుతున్నామో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్లిప్కార్ట్ యాక్సెస్ చేస్తున్నాం. సో ఏ లొకేషన్లో ఉంది సర్వర్ మనకు తెలుసా? నో, రైట్? సో ఎండ్ యూజర్ తెలియదు ఎక్కడి నుంచి యాక్సెస్ అవుతుందో, కానీ అప్లికేషన్ అయితే అవైలబుల్ ఉంటుంది, రన్నింగ్లోనే ఉంటుంది, రైట్? సో మనకి ముంబైలో మెయిన్ డేటా సెంటర్ ఉంది, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్కతాలో అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ఇవన్నీ DR డేటా సెంటర్స్ అంటాం. DR ఒక జోన్ డౌన్ అయినా ఇంకో జోన్ అప్ అయిపోతూ ఉంటుంది. సో ఎక్కడ డౌన్ అవ్వదు అప్లికేషన్, రైట్? మనకైతే ఇక్కడ 2 ఉన్నాయి హైదరాబాద్లో. ఒకటే TCS బ్యాక్ సైడ్ ఉంది, ఇంకోటి గచ్చిబౌలిలో వస్తుంది, ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది. సో 2 zones వస్తున్నాయి ఇక్కడ. ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ డేటా సెంటర్స్. ఎందుకంటే మనకి ఎక్కువ మేజర్ ఫ్లాట్స్ ఉండవు, ఎర్త్క్వేక్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి, టెర్రర్ అటాక్స్ కూడా తక్కువ ఉంటాయి. ఇవన్నీ కన్సిడరేషన్స్ అండి. ఒక డేటా సెంటర్ బిల్డ్ చేయాలంటే AWS వాళ్ళు ఇవన్నీ చెక్ చేస్తారు. సో మేజర్ ఫ్లాట్స్ వస్తున్నాయా, ఎర్త్క్వేక్స్ వస్తున్నాయా, టెర్రర్ అటాక్స్ జరుగుతున్నాయా, రైట్? సో ఇలాంటి హిస్టరీ అంతా చెక్ చేస్తారు. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ దే ప్లాన్డ్ వన్ డేటా సెంటర్ ఇన్ వైజాగ్లో ప్లాన్ చేస్తారు AWS వాళ్ళు. సో మనకి ఉదుత్ వచ్చింది కదా, ఉదుత్ ఐడియా ఉందా? సో అది మేజర్ డిజాస్టర్ హ్యాపెండ్ ఇన్ వైజాగ్. ఉదుత్ వల్ల చాలా డిజాస్టర్ జరిగింది. సో అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడి నుంచి కోల్కతా మూవ్ చేస్తారు, వైజాగ్లో చేయలేదు, డేటా సెంటర్ బిల్డ్ అవ్వలేదు. ఓకే, సో ఇవన్నీ హిస్టరీ అంతా చెక్ చేస్తూ ఉంటారు అనమాట. మేజర్ జరుగుతున్నాయా ఇష్యూస్, ఇవన్నీ చెక్ చేసిన తర్వాతే ఒక డేటా సెంటర్ని బిల్డ్ చేస్తూ ఉంటారు. ఫైన్. సో ఒక డేటా సెంటర్ బిల్డ్ అవ్వాలంటే ఇవన్నీ కన్సిడరేషన్స్. సో అక్రాస్ ది గ్లోబ్ మనకి చాలా డేటా సెంటర్స్ ఉన్నాయి, అవన్నీ చూద్దాం. ఎడ్జ్ లొకేషన్ అంటే ఏంటన్నది నేను లైవ్లో చెప్తాను మీకు, క్లాస్ AWS నెట్వర్క్ కాన్సెప్ట్ జరుగుతున్నప్పుడు చూపిస్తాను మీకు. ఓకే, ఫైన్. ఎడ్జ్ లొకేషన్ అంటే నియర్ బై లొకేషన్ అండి. అది మీకు ట్రాన్స్ఫర్ రేట్ అంతా డిఫరెంట్ ఉంటుంది, అది షో చేద్దాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, దిస్ ఇస్ రీజియన్. ఏ రీజియన్లోనైనా మినిమం 2 or 3 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి, మినిమం 3 ఉంటాయండి ఏ రీజియన్ అయినా సరే. సో దిస్ ఇస్ రీజియన్. ఓకే, ఇక్కడ ఈ రీజియన్లో అవైలబిలిటీ జోన్స్ 3 ఉన్నాయి, ఇక్కడ 3 zones ఉన్నాయి, రైట్? ఇక్కడ 2 zones ఉన్నాయి, US ఈస్ట్ 1, US వెస్ట్ 1. సో అదర్ రీజియన్. ఇవన్నీ కూడా DR డేటా సెంటర్స్ అంటాం. సో ఈవెన్ దో ఎంటైర్ రీజియన్ డౌన్ అయిపోయినా కానీ మన డేటా ఎక్కడ లాస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ముంబైలో మెయిన్ డేటా సెంటర్ ఉంది, మెయిన్ రీజన్. సో ముంబై కంప్లీట్గా డౌన్ అయిపోయింది అనుకోండి, దట్ విల్ ఇంపాక్ట్ అవైలబిలిటీ జోన్స్ ఆల్సో. ఓకే, సో అయితే మన డేటా ఇక్కడ హైదరాబాద్లో హోస్ట్ చేసిన, ఇండియాలో హోస్ట్ చేసిన అప్లికేషన్స్ అన్ని ఎక్కడి నుంచి యాక్సెస్ అవుతాయి? నియర్ బై ఎడ్జ్ లొకేషన్, నియర్ బై లొకేషన్. సో మనకి ఇండియాకి నియర్ బై ఎక్కడ ఉంది? నెక్స్ట్ సింగపూర్ ఉంది, సింగపూర్ నుంచి యాక్సెస్ అయిపోతాయి అప్లికేషన్స్ అన్ని. సో యూఎస్లో నార్త్ కాలిఫోర్నియా ఒకసారి డౌన్ అయిపోయింది,
కాలిఫోర్నియా డౌన్ అయింది ఒకసారి, డేటా సెంటర్ మొత్తం రీజియన్ డౌన్ అయిపోయింది కంప్లీట్గా. సో నార్త్ వర్జీనియా నుంచి యాక్సెస్ అయిపోయింది అప్లికేషన్స్ అని కూడా. సో యాజ్ ఏ డెవలప్స్ ఇంజనీర్, క్లౌడ్ ఇంజనీర్ మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఎక్కడి నుంచి యాక్సెస్ అవుతుందని మనం చూడొచ్చు AWS క్లౌడ్లో. కానీ కస్టమర్కి తెలియదు, అది ఎండ్ యూజర్కి తెలియదు ఎక్కడి నుంచి యాక్సెస్ అవుతుంది అప్లికేషన్, వాళ్ళకి తెలియదు. ఓకే, యా. సో ఇలా జోన్స్, రీజన్స్ అక్రాస్ ది గ్లోబ్ మనకి AWS వాళ్ళు బిల్డ్ చేసి పెట్టారు. సో ఈ రీజన్స్, జోన్స్ అన్ని కూడా ఎవరు మెయింటైన్ చేస్తారండి? AWS వాళ్ళే మెయింటైన్ చేస్తారు. వీ డోంట్ నీడ్ టు వరీ అబౌట్. సో ఈ జోన్లో మనం ఏం చేస్తామంటే ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటాం, అవర్ ఓన్ నెట్వర్క్, విచ్ ఇస్ నథింగ్ బట్ VPC. అది VPC కాన్సెప్ట్ అనుకుంటుంది AWSలో. చాలా డీప్ డ్రైవ్ చేస్తాం. సో ఒక ఈ VPC క్రియేట్ చేసి, ఆ VPC లోపల సబ్నెట్స్ క్రియేట్ చేసి, సబ్నెట్స్ అంటే ఏంటండి? ఎస్టర్డే డిస్కస్ చేసాం, స్మాల్ నెట్వర్క్, సబ్ నెట్వర్క్, రైట్? సో ఇన్స్టెడ్ ఆఫ్ ది VPC సబ్నెట్ క్రియేట్ చేసి, సబ్నెట్లో మళ్ళీ 2 సబ్నెట్స్ ఉంటాయని చెప్పాం. ఏం సబ్నెట్స్ అండి? పబ్లిక్, ప్రైవేట్, రైట్? సో సబ్నెట్స్ క్రియేట్ చేసి, సబ్నెట్స్ లోపల సర్వర్స్ క్రియేట్ చేసి మనం వర్క్ చేస్తాం, ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, సో ఈ కాన్సెప్ట్స్ అనేవి చాలా ఈజీ అండి, చాలా సింపుల్ ఉంటాయి. AWSలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం చాలా ఈజీ, ఫిజికల్లో చేయడం చాలా టఫ్ ఉంటుంది, క్లౌడ్లో చేయడం చాలా ఈజీ, రైట్? యా. సో ఈజ్ ద మిస్టర్ జెఫ్ బిజోస్ అండి, ఎవరైతే ఇన్వెంట్ చేశారో AWSని. సో ఈజ్ ద పర్సన్ హూ ఇన్వెంటెడ్ AWS. సో 2002లో AWS స్టార్ట్ అయ్యింది, AWS లాంచ్ అయింది, రైట్? సో ఇనిషియల్గా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ బిజినెస్ కోసం వాడుకున్నారు AWS క్లౌడ్ని. స్లోగా ఏమైందంటే మార్కెట్లోకి ఎంటర్ అయ్యి సో సర్వీస్ ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేశారు, రైట్? సో నౌ హీజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్కి వచ్చారు. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉండేవారు. ఓకే, వరల్డ్ రిచెస్ట్ మ్యాన్ ఎవరంటే జెఫ్ బిజోస్ అంటారు. మీరు గూగుల్ చేస్తే ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఉన్నట్టున్నారు, అంతే కదండి? ఫస్ట్లో ఉండేవాడు, సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, రైట్? యా. సో 3 ఆర్ టాప్ మోస్ట్ క్లౌడ్ అండి. సో ప్రజెంట్ మార్కెట్లో ఉన్న టాప్ మోస్ట్ క్లౌడ్స్ ఎవరంటే AWS ఆక్యుపైడ్ 33% ఆఫ్ ది మార్కెట్ షేర్. ఓకే, సో మీరు ఏ కంపెనీ అని తీసుకోండి, AWS ఉంటుంది. ఓకే, అజూర్ కూడా, అజూర్ సెకండ్ ప్లేస్లో ఉంది. సో ఇట్ ఈస్ ఆక్యుపైడ్ 18% ఆఫ్ ది మార్కెట్ షేర్. సో గూగుల్ క్లౌడ్ థర్డ్ ప్లేస్లో ఉంది. సో గూగుల్ క్లౌడ్ వాళ్ళు ఏం చేస్తారంటే, గూగుల్ వాళ్ళు దే ఆర్ ఇన్వెస్టింగ్ మోర్ ఆన్ గూగుల్ క్లౌడ్, ఎందుకంటే సెకండ్ ప్లేస్లో రావడానికి ట్రై చేస్తున్నారు గూగుల్ క్లౌడ్ వాళ్ళు, రైట్? యా. సో మరి ఇప్పుడు ఇన్ని క్లౌడ్స్ ఎందుకంటే మనకి ఒకటో రెండో క్లౌడ్స్ ఉండొచ్చు కదా, మార్కెట్లో చాలా ఉన్నాయి, నాట్ ఓన్లీ 3, 26, 27 క్లౌడ్స్ ఉన్నాయి మార్కెట్లో. అవన్నీ చిన్న చిన్న క్లౌడ్స్, స్మాల్ పేయర్స్, అల్లీ క్లౌడ్, అరాకిల్ క్లౌడ్, IBM క్లౌడ్, డిజిటల్ఓషన్, ఫాస్ట్లీ, హెరోకు, సేల్స్ ఫోర్స్, ఇలా చాలా ఉన్నాయి, టెక్నెట్. సో అవన్నీ స్మాల్ ప్లేయర్స్. ఈ 3 టాప్ మోస్ట్ క్లౌడ్స్. సో ఇన్ని క్లౌడ్స్ ఎందుకు వచ్చాయండి? ఇన్ని క్లౌడ్స్ ఎందుకు యూజ్ చేయాలి? ఒకటే ఆర్గనైజేషన్లో 3 క్లౌడ్స్ కూడా వాడుతున్నారు. సో మా ఆర్గనైజేషన్లో 4 క్లౌడ్స్ వాడుతున్నాం. 4 క్లౌడ్స్, AWS ఉంది, అజూర్ ఉంది, గూగుల్ క్లౌడ్ ఉంది, డిజిటల్ ఓషన్ కూడా ఉంది. ఎన్ని క్లౌడ్స్ ఎందుకు? ఎనీవన్? ఒకటే యూజ్ చేసుకోవచ్చుదండి. యా, కాస్టింగ్ డిఫరెంట్ ఉంటుందండి. కాస్టింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఎందుకు కాస్టింగ్ డిఫరెంట్ ఉంటుంది అంటే, సో క్వాలిటీ అండ్ కాస్టింగ్, క్వాలిటీ ఉంటుంది, క్వాలిటీ వైజే కాస్ట్ ఉంటుంది, అంతే కదా? మన తెలుగులో చెప్తాం కదా, పిండికి కొద్ది రొట్టె అంటాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి హైదరాబాద్లో చాలా సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, అండ్ చాలా షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి, రైట్? సో క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, కాస్టింగ్ కూడా అలానే ఉంటుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ రత్నదీప్ ఉంది సూపర్ మార్కెట్, డీమార్ట్ ఉంది, హెరిటేజ్ ఉంటుంది, రైట్? సో ఇవి 3 కూడా డిఫరెంట్ కాస్టింగ్ ఉంటాయి, డిఫరెంట్ క్వాలిటీ ఉంటాయి, రైట్? క్వాలిటీ, కాస్టింగ్. దానివల్ల ఏంటంటే, సో ఎవ్రీ కంపెనీలో అట్లీస్ట్ 2 క్లౌడ్స్ వాడుతున్నారు ప్రజెంట్. సో 2 or 3 వాడుతున్నారు, ఎందుకంటే యాజ్ పర్ ది కస్టమర్ రిక్వైర్మెంట్ మనం రిసోర్స్ ప్రొవైడ్ చేస్తాం. సో నార్త్ అమెరికా కస్టమర్స్ అంతా కూడా AWS వాడుతూ ఉంటారు ఎక్కువ, రైట్? యూరోప్ కస్టమర్స్ అజూర్ ఎక్కువ వాడుతూ ఉంటారు. సో రిమైనింగ్ సౌత్ ఆఫ్రికా అండ్ మిడిల్ ఈస్ట్ అంతా కూడా ఎక్కువ గూగుల్ క్లౌడ్ వాడుతుంటారు, ఎందుకంటే సో గూగుల్ క్లౌడ్ అనేది చీప్, అజూర్ బిట్ కాస్ట్లీ, AWS ఇంకా కాస్ట్లీ. సో AWS అన్ని కంపెనీలు ఎందుకు ఉంటుందంటే చాలా హై క్వాలిటీ ఉంటుందండి, చాలా ఫాస్ట్ ఉంటాయి సర్వీసెస్. సో మీరు AWSకి, అజూర్కి, గూగుల్ క్లౌడ్కి కంపారిజన్ చూడండి ఒకసారి. మనకి AWS, అజూర్, గూగుల్ క్లౌడ్ మీకు వీడియోస్ వస్తాయి,
మనకు లైవ్ క్లాసెస్ ఉండవు, వీడియోస్ ప్రొవైడ్ చేస్తాము. సో అవి ఒకసారి వీడియోస్ చూడండి, చూసి ఒకసారి అకౌంట్ క్రియేట్ చేసి లాగిన్ అవ్వండి. AWSలో EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయండి, అజూర్లో VM క్రియేట్ చేయండి. డిఫరెన్స్ చూడండి ఒకసారి. బిట్ స్లో ఉంటుంది అజూర్, గూగుల్ క్లౌడ్ ఇంకా కొంచెం స్లో ఉంటుంది, రైట్? యా, సో క్వాలిటీ వైజ్ కాస్టింగ్ కూడా ఉంటుంది. అందుకే ఏ కంపెనీ అయినా 2 క్లౌడ్స్ వాడుతున్నారు. ఫైన్. యా, సో ఇది క్వాడ్రెంట్స్ అండి. లాస్ట్ క్వాడ్రెంట్లో AWS ఫస్ట్ ప్లేస్లో వచ్చింది. సో సెకండ్ ప్లేస్లో మైక్రోసాఫ్ట్ అజూర్ ఉంది, థర్డ్ ప్లేస్లో గూగుల్ ఉంది. సో వీళ్ళంతా కూడా స్మాల్ ప్లేయర్స్, రైట్? ఇవన్నీ క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడర్స్, డిఫరెంట్ ప్రొవైడర్స్ ఉన్నారు మార్కెట్లో. ఫైన్. సో దీస్ ఆర్ టాప్ మోస్ట్ క్లౌడ్స్ అండి. సో మనకున్న మార్కెట్లో ఉన్న టాప్ మోస్ట్ క్లౌడ్స్ AWS, అజూర్, గూగుల్ క్లౌడ్. ఇక్కడ చూడండి, క్లౌడ్ మార్కెట్ షేర్ 33% ఆఫ్ ది మార్కెట్ షేర్ ఎవరు ఆక్యుపై చేశారు? AWS ఆక్యుపై చేస్తారు. అజూర్ 18% అండి. ఓకే, సో ఇక్కడ గూగుల్ క్లౌడ్ చూడండి 9%. సో ఇలా రిమైనింగ్ ఇలా పర్సెంటేజెస్ ఉన్నాయి, రైట్? సో ఇంకా అదర్స్ ఉన్నారు, ఇంకా చాలా, వాళ్ళంతా కలిపి 22% ఉంది, రైట్? సో ఇక్కడ మనకి AWS అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. అందుకే అందరూ అన్ని కంపెనీల్లో AWS ఉంటుంది. ఎక్కువ క్లౌడ్ ఇంజనీర్స్ ఉన్నది కూడా AWSలో ఉన్నారు, AWS నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, AWS సర్టిఫైడ్ పీపుల్. ఓకే, సో ఎందుకంటే AWS జాబ్స్ కూడా అలా ఉంటాయి, AWS మీద జాబ్స్ అలా ఉంటాయి. సో AWS మీద ఉండే క్వాలిటీ సర్వీసెస్ కూడా అలా ఉంటాయి. సో AWS వాళ్ళు ఏంటంటే దే ఆర్ గివింగ్ వెరీ గుడ్ సపోర్ట్ అండి, వెరీ గుడ్ సపోర్ట్ టు ద కస్టమర్స్, రైట్? సో మనం ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాజెక్ట్లో సమ్ AWS మీద ఇష్యూ ఉంది, వర్క్ చేస్తాం అనుకోండి, మనం అది చేయలేకపోతే AWSకి ఇమీడియట్గా టికెట్ రేస్ చేస్తే వాళ్ళు పిక్చర్కి వచ్చేస్తారు. ఓకే, వాళ్ళు రిజాల్వ్ చేస్తారు. ఎందుకంటే మన క్లయింట్ దే పే ద బిల్స్ టు ద AWS, దట్ ఈస్ వై దే గివ్ ద సపోర్ట్. ఓకే, సో మనకి 80% ఆఫ్ ది సపోర్ట్ అంతా కూడా AWS వాళ్ళు ఇస్తారు, 20% మనం చేస్తాం. AWSలో మనకి 20% స్కోప్ ఉంటుంది, ఎందుకంటే ఫిజికల్ సర్వర్స్ అన్నీ అక్కడ ఉంటాయి, వాళ్ళ దగ్గర ఉంటాయి, రైట్? యా, సో ఇది గ్రోత్ అండి. క్లౌడ్ కంప్యూటింగ్ మార్కెట్ గ్రోత్ ఇలా ఉందండి. సి హియర్. సో క్లౌడ్ కంప్యూటింగ్, డెవాప్స్ గ్రోత్ రెండు ఇలానే ఉన్నాయి, చూడండి ఇక్కడ. సో కమింగ్ 2030 అని ఇక్కడ చూపిస్తున్నారు, కానీ కమింగ్ 20 years మార్కెట్ గ్రోత్ ఇలానే ఉంటుంది. 20 years వరకు కూడా క్లౌడ్ డెవాప్స్ ఎక్కడికి వెళ్దండి. కమింగ్ 20 years ఇప్పటికి 30% మైగ్రేట్ చేశారు క్లౌడ్లోకి, ఇంకా 70% ఉన్నాయి ప్రాజెక్టులు మైగ్రేట్ అవ్వాల్సినవి, రైట్? సో కమింగ్ 20 years మార్కెట్ అనేది ఇలానే ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ద రైట్ టైం టు గ్రాబ్. సో గ్రాండ్ వ్యూ సెర్చ్ అని ఒక వెబ్సైట్ ఉంది, వాళ్ళు సెర్చ్ చేసి చూపించిన గ్రాఫ్ ఇది. ఓకే, ఫైన్, క్లియర్, రైట్? ఎనీ క్వశ్చన్స్ హియర్, ఎనీవన్? Anyone having any questions? Can we use Kubernetes, Docker in GCP and Azure? Well, okay, no అండి. AWS లో యూస్ చేస్తాం మనం, AWS లోనే యూస్ చేస్తాం. సో అన్నీ ఒకటేనండి, అజూర్, AWS అండ్ గూగుల్ క్లౌడ్ అన్ని ప్లాట్ఫామ్స్ ఒకటే, కానీ మనం ఇంటిగ్రేట్ చేస్తే ఎక్కడ చేస్తామంటే AWSలో చేస్తాం. ఓకే, సో మీకు GCP అండ్ అజూర్ వీడియోస్ వస్తాయండి, లైవ్ క్లాసెస్ ఉండవు. ఓకే, సో మీకు వీడియోస్ వస్తాయి. సో ఇవన్నీ డేటా సెంటర్స్. ఎస్ సయ్యద్, ఇవన్నీ డేటా సెంటర్స్, రీజియన్, జోన్, ఎడ్జ్ లొకేషన్ ఇవన్నీ కూడా డేటా సెంటర్లు. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్, ఎనీవన్? మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, దెన్ విల్ జంప్ ఇన్ టు అకౌంట్ క్రియేషన్. అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తాం చూద్దాం ఈరోజు. సో AWS కన్సోల్ ఓవరీ కూడా చూద్దాం. ఎనీ క్వశ్చన్స్, ఎనీవన్? కొంచెం లౌడర్ మాట్లాడండి, వాయిస్ వినిపించట్లేదు. Region, zone and edge. రైట్, అదొక డేటా సెంటర్ అండి, మీకు అది లైవ్లో చూపిస్తాను. ఎడ్జ్ లొకేషన్ అన్నదే లైవ్లో చూపిస్తాను. జోన్ ఈజ్ ఆల్సో డేటా సెంటర్, రీజన్ ఆల్సో డేటా సెంటర్. ఓకే, సో జోన్కి రీజన్ డిఫరెన్స్ ఏంటంటే, రీజన్ అంటే మెయిన్ డేటా సెంటర్, జోన్ అంటే ఏంటంటే డిఆర్ డేటా సెంటర్.
Okay. యా ఎడ్యుకేషన్ చూపిస్తాం మీకు ప్రాక్టికల్ చూస్తాం. ఓకే, రైట్, ఫైన్. Yeah. Now, how to create AWS account? How to create AWS account? Let's try to understand. So AWS account అనేది చాలా చాలా yeah. So it is core platform. So which is very important. 1 year free account we can create here. Okay. So to create account, aws.amazon.com is the URL. మనం ఒక అకౌంట్ క్రియేట్ చేయాలంటే aws.amazon.com is the URL. Okay. Yeah. So enter this. Yeah. So click on సైన్ ఇన్ టు ద కన్సోల్. నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్న క్రెడెన్షియల్స్ అంతా సైన్ ఇన్ అయిపోయాం. ఒకసారి సైన్ అవుట్ చేస్తాను. యా, సో క్లిక్ ఆన్ సైన్ ఇన్. సైన్ ఇన్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ క్రియేట్ ఏ న్యూ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. ఓకే, ఇక్కడ రూట్ యూజర్, ఐఎం యూజర్, టూ యూజర్స్ కనపడుతున్నారు. రూట్ అంటే అడ్మిన్ అండి, మన ఓన్ యూజర్. ఓకే, మన ఓన్, వీఆర్ ద ఓనర్ ఆఫ్ దిస్ అకౌంట్. ఓకే, రియల్ టైంలో అయితే మనం రూట్ వాడము, రూట్ అనేది డిసేబుల్ ఉంటుంది. ఆల్వేస్ వి యూజ్ ద ఐఎం యూజర్. ఐఎం అంటే ఏంటంటే ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. సో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో సో ఆల్వేస్ వి యూజ్ దిస్ ఐఎం అకౌంట్. మనకి ఐఎంలో కూడా ఒక సర్వీస్ ఉంది. యూజర్ ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా ఐఎంగా లాగిన్ అవుతాం, ఎలా పర్మిషన్స్ ఇస్తాం యూజర్కి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. ఓకే, యా. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే మనం క్లిక్ ఆన్ క్రియేట్ ఏ న్యూ AWS అకౌంట్. క్లిక్ ఆన్ దిస్. See here. Once you click on this, see here, root user email address. మీకు ఒక జీమెయిల్ ఉండాలండి, ఒక జీమెయిల్ ఐడి కావాలి. ఓకే, ఇక్కడ జీమెయిల్ ఐడి ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ అకౌంట్ నేమ్, యువర్ నేమ్ ఇవ్వండి, మీ నేమ్ ఇవ్వండి. ఓకే, సో జీమెయిల్ అండ్ యువర్ నేమ్ ఇచ్చిన తర్వాత క్లిక్ ఆన్ వెరిఫై ఈమెయిల్ అడ్రస్. మీ ఈమెయిల్ అడ్రస్కి ఒక ఐడి వస్తుంది. సో ఐడి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందో చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏం చేస్తాం మనం, క్లిక్ ఆన్ సైన్ ఇన్ టు ద కన్సోల్, రైట్. సెకండ్ ఏంటంటే ఇక్కడ యా క్రియేట్ యూజర్, క్రియేట్ న్యూ AWS అకౌంట్. ఓకే, సో గో డౌన్ హియర్. ఇక్కడ మీ రూట్ యూజర్ ఈమెయిల్ అడ్రస్ అండ్ అకౌంట్ నేమ్ ఇవ్వండి, వెరిఫై చేయండి. వెరిఫై చేస్తే మీకు ఒక ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయగల నేమ్ ఇవ్వండి, వెరిఫై చేయండి. సో వెరిఫై చేస్తే మీకు ఒక మీ ఈమెయిల్కి ఒక ఐడి వస్తుంది. అది వెరిఫికేషన్ కోడ్ అంటాం మనం, వెరిఫికేషన్ కోడ్. సో ఆ వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఒక 6 డిజిట్ నెంబర్ వస్తుంది, ఎంటర్ చేసి క్లిక్ ఆన్ వెరిఫై. వెరిఫై క్లిక్ చేస్తే సో ఇలా వస్తుంది, వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో నెక్స్ట్ మీకు ఏమడుతుంది ఇక్కడ, యూజర్ నేమ్ ఇచ్చాము ఆల్రెడీ, పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్, రైట్. రూట్ యూజర్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. క్లిక్ ఆన్ కంటిన్యూ. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ సియర్ యువర్ ఫుల్ నేమ్ ఇవ్వండి, ఫోన్ నెంబర్ ఇవ్వండి, రైట్. సో కంట్రీ అండ్ అడ్రస్, సిటీ. ఆఫ్టర్ దాట్ ఇక్కడ లాస్ట్లో ఇది చెక్ చేయాలండి, పిన్ కోడ్ కూడా ఇవ్వండి. స్టేట్ పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చెక్ చేయండి. ఐ హ్యావ్ రీడ్ ద అగ్రీ ద టర్మ్స్ ఆఫ్ దిస్ AWS అని అగ్రిమెంట్కి ఇవ్వండి, అగ్రీ ఇవ్వండి. క్లిక్ ఆన్ కంటిన్యూ. వన్స్ యూ క్లిక్ ఆన్ కంటిన్యూ, ఇక్కడ మీకు మీ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఎయిదర్ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఓకే, సో వితౌట్ దిస్ అకౌంట్ విల్ నాట్ బి సక్సెస్. ఓకే, మీరు అకౌంట్ డీటెయిల్స్, మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వకపోతే అకౌంట్ సక్సెస్ అవ్వదు. సో దిస్ ఈజ్ మ్యాండేటరీ, రైట్. సో ఇక్కడ మీ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. క్రెడిట్ కార్డు 16 డిజిట్ నెంబర్ ఉంటుంది కదా, 16 డిజిట్ నెంబర్ అది ఇవ్వాలి. సో ఏదైనా డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ అండి, ఎనీ కార్డ్. సో మాస్టర్ వేస్ అనే ఇవ్వాలి, రూపే కార్డ్ తీసుకోదు. ఓకే, ఐసిఐసిఐ
నెట్వర్క్ ఫ్లక్చుయేషన్. ఓకే, నో ఇష్యూస్. యా, సో నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా కూడా అడుగుతుందండి. మీ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఒక క్యాప్చా అడుగుతుంది. సో ఈ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసి సెండ్ ఎస్ఎంఎస్ అంటే మీకు మళ్ళీ ఒక కోడ్ వస్తుంది. సో ఇక్కడ కోడ్ ఇవ్వాలి, వెరిఫై కోడ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సో ఇది పర్సనల్ ఇండివిజువల్, పర్సనల్ బిజినెస్ అని అడుగుతుందండి. పర్సనల్ ఇవ్వండి, బిజినెస్ ఇవ్వకండి. ఇక్కడ ఇండివిజువల్ ఇవ్వండి, ఓనర్షిప్. ఓకే, ఇచ్చిన తర్వాత గో డౌన్ హియర్. ఇక్కడ చూడండి, ఇది బేసిక్ సపోర్టా, డెవలపర్ సపోర్టా, బిజినెస్ సపోర్టా. బేసిక్ సపోర్ట్ అనేది ఫ్రీ అండి. డెవలపర్ అనేది $129 పే చేయాలి మనం పర్ మంత్. ఇక్కడ బిజినెస్ అంటే $100 పే చేయాలి పర్ మంత్. ఈ రెండు సెలెక్ట్ చేయొద్దు, ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి, బేసిక్ తీసుకోండి. యా, కంప్లీట్ సైన్ అప్ క్లిక్ చేసిన తర్వాత ఇంకొక మెనూ వస్తుంది. మళ్ళీ ఇక్కడ కంగ్రాచులేషన్స్ అని వస్తుంది. నెక్స్ట్ ఏం వస్తుంది అంటే సిఆర్ మై రోల్ ఐటీ అడ్మినిస్ట్రేటర్ అని పెట్టండి. సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డెవాప్స్ అని పెట్టండి, సబ్మిట్ చేయండి. ఇలా చేస్తే మీ అకౌంట్ కంప్లీట్గా యాక్టివేట్ అయిపోతుంది. రైట్, ఇవే స్క్రీన్ షాట్స్ ఉంటాయి, ఇవే స్టెప్స్ ఉంటాయి. మీకు స్క్రీన్ షాట్ షేర్ చేస్తాను, ఈ డాక్యుమెంట్ షేర్ చేస్తాను. యూ కెన్ ఫాలో దిస్. ఓకే, సో వన్స్ యూ సబ్మిట్ దిస్ విల్ టేక్ 20 minutes అండి. యాక్టివేట్ అవుతుంది 20 minutes పడుతుంది. ఓకే, సో మరి ఇక్కడ మనం క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఇస్తున్నాం కదా. సో మనం ఏదైతే ఫ్రీ సర్వీసెస్ ఉన్నాయో అవే యూస్ చేయాలండి అకౌంట్లో. పెయిడ్ సర్వీస్ యూస్ చేయకూడదు. మనం ఏవేవి యూస్ చేయాలని చెప్తాను. ఏ సర్వీస్ మనం యూస్ చేసుకోవచ్చు ఫ్రీగా అని చెప్తాను. సో మనకి ఎలా ఉంటుందంటే 750 hours సర్వర్స్ ఫ్రీ ఇస్తారు, 750 hours. ఓకే, స్టోరేజ్ 30 GB ఫ్రీ ఇస్తారు. ఎలాస్టిక్ ఐపీస్ 5 ఇస్తారు ఫ్రీగా, ఎలాస్టిక్ ఐపీస్. సో ఇలా ఏవైతే ఫ్రీ ఉన్నాయో అవే యూస్ చేసుకోవాలి. సో ఇఫ్ యూ యూజ్ ద పెయిడ్ సర్వీసెస్ ఏం జరుగుతుందండి? పెయిడ్ సర్వీస్ యూస్ చేస్తే ఏమవుతుందంటే బిల్ అనేది జనరేట్ అవుతుంది. సో బిల్ జనరేట్ అయ్యి మీకు మెయిల్ వస్తూ ఉంటుంది. సో యూ హ్యావ్ కన్జ్యూమ్డ్ దిస్ మచ్ ఆఫ్ బిల్, ప్లీజ్ పే అని అడుగుతూ ఉంటాం. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఈమెయిల్కి రిప్లై ఇవ్వాలి. ఐఎమ్ ఏ స్టూడెంట్, ఐఎమ్ ప్రాక్టీసింగ్, ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ ప్రొడక్షన్ అని ఒక మెయిల్ చేస్తే వాళ్ళు ఆ బిల్ని జీరో చేస్తారు. ఓకే, సో లేదంటే ఏడబ్ల్యూఎస్లో ఒక సర్వీస్ రిక్వెస్ట్ ఉంటుంది, అది ఎలా రేస్ చేయాలో చెప్తాను నేను. అసలు రిక్వెస్ట్ క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే వాళ్ళకి వెళ్ళిపోతారు రిక్వెస్ట్. సో వాళ్ళు చెక్ చేసి అది మైనస్ చేస్తారు. మీరు రెస్పాన్స్ ఇవ్వలేదనుకోండి, 1 month చూస్తారు, 2nd month చూస్తారు. మీరు ఇంకా రెస్పాన్స్ ఇవ్వలేదనుకోండి, 3rd month ఏం చేస్తారంటే మీకు అకౌంట్లో చేయి కట్ చేయరు. మీకు తెలియకుండా ₹1 కూడా కట్ అవ్వదండి. ఓకే, సింపుల్గా మీ అకౌంట్ హోల్డ్ చేస్తారు. ఏ అకౌంట్ని? బ్యాంక్ అకౌంట్ కాదు, ఏడబ్ల్యూఎస్ అకౌంట్. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ సస్పెండ్ అయిపోతుంది. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ సస్పెండ్ అయితే ఏం చేస్తాం? మళ్ళీ కొత్త క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, బై యూజింగ్ డిఫరెంట్ ఈమెయిల్ అడ్రస్. కార్డ్ అదే వాడుకోవచ్చు, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అదే యూస్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ కూడా అదే పెట్టుకోవచ్చు. డిఫరెంట్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. ఓకే, సో ఇదంతా సస్పెండ్ జరగకుండా ఉండాలంటే ప్రాపర్గా యూస్ చేసుకోవాలి. రైట్, సో మనం 1 year ప్రాపర్గా యూస్ చేసుకోవచ్చు. సో మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు సర్వర్ స్టార్ట్ చేసుకుని మళ్ళీ స్టాప్ చేసేసుకోండి, బిల్ అనేది జనరేట్ అవుతుంది. సో మీరు మర్చిపోయి 1 week వదిలేసారనుకోండి, బిల్ వస్తుంది. ఓకే, సో మనం వెన్ యూ ప్రాక్టీస్, మీరు సర్వర్ స్టార్ట్ చేసుకోండి. వెన్ యూ కంప్లీట్ యువర్ ప్రాక్టీస్ సింపుల్గా స్టాప్ చేసి పెట్టేసుకోండి. సో నా అకౌంట్లో ఉంటే కదా సర్వర్ స్టాప్ అయ్యి ఇలా మెయింటైన్ చేస్తే మీకు అసలు బిల్లే రాదు. ఓకే, చూపిస్తానండి. సో ఇదంతా అయిపోయిన తర్వాత, అకౌంట్ అంతా యాక్టివేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి పోర్టల్లోకి వెళ్ళి aws.amazon.com అని టైప్ చేయండి. సో ఇక్కడ సైన్ ఇన్ క్లిక్ చేయండి. ఇక్కడ సైన్ ఇన్ క్లిక్ చేసి ఇక్కడ రూట్ యూజర్ సెలెక్ట్ చేసుకోండి. మీది రూట్ యూజర్. ఓకే, సెలెక్ట్ చేసి ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. ఏదైతే ఈమెయిల్ యాక్టివేట్ చేశారో ఆ ఈమెయిల్ ఇచ్చారంటే now it will ask you to give the password. Give the password, click on sign in. Once you click on sign in, you will be able to log into the console. See here, this is my console. ఇలా లాగిన్ అయిపోతుంది. క్లియర్ రైట్ ఎవ్రీవన్? ఎనీ క్వశ్చన్స్ అండి ఇంతవరకు? ఆల్రెడీ ఒక కార్డ్ మీద తీసుకున్నాం, మళ్ళీ తీసుకోవచ్చు అంటే అది డియాక్టివేట్ కాకుండా చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు. ఎన్ని అకౌంట్లను క్రియేట్ చేసుకోవచ్చు. Ram sir, can you share that document over this chat? షేర్ చేస్తానండి. ఎస్, షేర్ చేస్తాను, డెఫినెట్గా ఇప్పుడే షేర్ చేస్తాను. క్లాస్ అయిన తర్వాత గ్రూప్లో పెడతాను.
సో ఈ డాక్యుమెంట్ చూసి ఒకసారి అకౌంట్ క్రియేట్ చేసేసుకోండి. సో పర్సనల్ సెలెక్ట్ చేయండి, బిజినెస్ సెలెక్ట్ చేయాలి చెప్పాను కదా ఇప్పుడే. పర్సనల్ తీసుకోవాలి, బిజినెస్ తీసుకోవద్దు. ఓకే, యా. సో ఒకసారి లాగిన్ అయిన తర్వాత మీరు 20 minutes వెయిట్ చేయాలండి. అకౌంట్ కంప్లీట్గా యాక్టివేట్ అవ్వాలంటే 20 minutes పడుతుంది. సో 20 minutes తర్వాత మీకు మెయిల్ వస్తుంది, యువర్ అకౌంట్ ఈజ్ కంప్లీట్లీ యాక్టివేటెడ్. అప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళి సర్వీసెస్లోకి వెళ్ళి సో ఇవన్నీ చెక్ చేయండి. సో ఇవన్నీ కూడా మీకు కనబడతాయి. నెక్స్ట్ ఇక్కడ దీస్ ఆర్ ది రీజియన్స్, ఇవన్నీ కూడా డేటా సెంటర్స్ అక్రాస్ ది గ్లోబ్. సో ఇక్కడ చూడండి, యుఎస్ ఈస్ట్ నార్త్ వర్జీనియా, యుఎస్ ఈస్ట్ ఒహాయో, యుఎస్ వెస్ట్ నార్త్ కాలిఫోర్నియా. సో ఇలా కొన్ని డేటా సెంటర్స్ కనపడుతూ ఉంటాయి. సో ఇవి మన ఏషియా పసిఫిక్ అంటాం, అంటే ముంబై, ఓస్కా, సోల్, సింగపూర్, సిడ్నీ, టోక్యో, ఇవన్నీ కూడా ఏషియా పసిఫిక్. సో కెనడా సెంట్రల్, యూరోప్ డేటా సెంటర్స్, ఇవన్నీ కూడా యూరోప్ డేటా సెంటర్స్. ఓకే, సౌత్ అమెరికా. సో ఈ డేటా సెంటర్స్ వరకే మనం యూజ్ చేయగలం. ఇక్కడ కొన్ని చూడండి 11 రీజియన్స్ ఇక్కడ గ్రేడ్ అవుట్ అయిపోయి, ఇవి మనం యూజ్ చేయలేము, ఇవి ఎనేబుల్ అవ్వవు ఫ్రీ అకౌంట్లో. మనం యూజ్ చేసి ఫ్రీ కదా, ఇవన్నీ యాక్టివేట్ అవ్వవు. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి డేటా సెంటర్స్. ఆఫ్రికా ఉన్నాయి, ఏషియా పసిఫిక్లో. ఇక్కడ హైదరాబాద్ ఉంది చూడండి, హైదరాబాద్, హాంకాంగ్, మెల్బోర్న్, మిలన్ యూరోప్లో, జూరిచ్ స్పెయిన్. సో మిడిల్ ఈస్ట్లో కూడా ఉంది, యూఏఈలో. ఓకే, ఇజ్రాయెల్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా డేటా సెంటర్స్. ఫైన్, యా. సో అకౌంట్ యాక్టివేట్ చేసుకోండి ఈరోజు ఖచ్చితంగా. సో టుమారో అన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ వర్కింగ్ ఆన్ ది సర్వీసెస్. ఓకే, ఇక్కడ మనకి నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే, సో దిస్ ఈజ్ మై లాగిన్ ఐడి. ఓకే, ఇక్కడ చూడండి నా అకౌంట్ ఐడి ఉంటుంది. అకౌంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మన అకౌంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ క్లిక్ ఆన్ దిస్. ఇక్కడ చూడండి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అదంతా కూడా ఉంటుంది ఇక్కడ. సో అకౌంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. బిల్లింగ్ చెక్ చేసుకోవచ్చు, పేమెంట్స్ చెక్ చేసుకోవచ్చు, రైట్, క్రెడిట్స్ చెక్ చేసుకోవచ్చు. సో బిల్స్ చెక్ చేస్తే నాకు నెంబర్ ఆఫ్ బిల్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ చూడండి ఎంత వచ్చింది బిల్లింగ్. ఈ అకౌంట్ సస్పెండ్ అవుతారో నాకు. ఓకే, యా. సో ఇక్కడ లాస్ట్ మంత్ బిల్ నవంబర్ చెక్ చేసాను అనుకోండి, ఇది వచ్చింది. బిఫోర్ దాట్ అక్టోబర్, ఇలా బిల్స్ వస్తూ ఉంటాయి. డోంట్ నీడ్ వరీ అబౌట్ అండి. బిల్ జనరేట్ అయినా టెన్షన్ పడే అవసరం లేదు, ఆటోమేటిక్గా ఏం కట్ అవ్వదు. రైట్, మీ అకౌంట్ నుంచి మీకు తెలియకుండా 1 రూపీ కూడా కట్ అవ్వదు. మీకు మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఓకే, ఆ మెయిల్ రిప్లై ఇవ్వండి, వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు. లేదంటే కెన్ లీవ్ యాజ్ ఇస్. ఓకే, మీరు ఏదైతే సర్వీసెస్ వాడుతున్నారో అవన్నీ క్లీన్ చేస్తూ ఉండండి. స్టాప్ చేయండి, టర్మినేట్ చేసేయండి, ప్రాక్టీస్ అయిన తర్వాత. ఓకే, యా. సో నెక్స్ట్ వన్, ఇంకా మనకి ఇక్కడ ఆర్గనైజేషన్, మీరు ఒక ఆర్గనైజేషన్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ చూడొచ్చు. సర్వీస్ కోటాస్, మనకున్న కోటాస్ ఎంత ఉన్నాయో చూడొచ్చు ఇక్కడ. లిమిటేషన్స్, బిల్లింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్ ఇక్కడ చూడొచ్చు. సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ కూడా చూడొచ్చు ఇక్కడ. అంటే మీరు మీ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. క్లిక్ ఆన్ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్. మీ యూజర్ నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎడిట్ అకౌంట్ నేమ్, ఈమెయిల్ అండ్ అకౌంట్ పాస్వర్డ్, ఇవన్నీ ఎడిట్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. ఓకే, నెక్స్ట్ వరకు ఇక్కడ ఎంఎఫ్ఏ అని ఉంది. ఈ ఎంఎఫ్ఏ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే ఏంటంటే, మనం ఎక్కడ చూస్తామంటే S3 బకెట్ అనే స్టోరేజ్ ఉంది, అక్కడ చేస్తాం. ఒక స్టోరేజ్ ఉంది, ఆ స్టోరేజ్లో వర్క్ చేస్తున్నప్పుడు ఇది చూస్తాం. ఓకే, యాక్సెస్ కీస్, సీక్రెట్ కీస్ అని కొన్ని కీస్ ఉంటాయి. ఇవి ఎందుకు యూజ్ చేస్తాం అనేది మనం లైవ్ క్లాసెస్లో చూస్తాం, ప్రాక్టికల్ సెషన్లో చూస్తాం. ఓకే, యా. సో ఇవన్నీ కూడా మనం అన్నీ కవర్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్లో మీ కన్సోల్ సెట్టింగ్స్ మార్చొచ్చు కావాలంటే. మీరు డార్క్ కలర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ లైట్ కలర్ ఉంది, డార్క్ సెలెక్ట్ చేస్తామంటే ఇలా వస్తుంది. కన్సోల్ని బ్యాక్గ్రౌండ్ అనేది మార్చుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. రైట్, సో బ్రౌజర్ డిఫాల్ట్, ఇది డిఫాల్ట్ ఉంటుంది. లైట్ అంటే ఇలా ఉంటుంది. ఓకే, సో మోర్ యూజర్ సెట్టింగ్స్కి వెళ్తే ఇంకా సెట్టింగ్స్ ఉంటాయి, ఆ సెట్టింగ్స్ అన్ని చూడొచ్చు కావాలండి. ఇంకా సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, యా. నెక్స్ట్ వన్, ఇవన్నీ రీజన్స్ జోన్స్ అనుకున్నాం. సెట్టింగ్స్. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది చూడండి, ఇదేంటంటే అకౌంట్ సపోర్ట్ అండి. మనకి AWS వరల్డ్ ఇక్కడ నుంచి సపోర్ట్ సెంటర్కి వెళ్ళి సపోర్ట్ సెంటర్లో ఒక టికెట్ రేస్ చేయొచ్చు, ఒక రిక్వెస్ట్. క్లిక్ ఆన్ దిస్. ఇక్కడ చూడండి సపోర్ట్ సెంటర్. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్ జనరేట్ అయింది అనుకోండి, ఒక టికెట్ రేస్ చేయాలి AWS. క్లిక్ ఆన్ సపోర్ట్ సెంటర్.
ఇక్కడ చూడండి, అకౌంట్ అండ్ బిల్లింగ్ లేదా టెక్నికల్, మీకు ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉన్నా రేస్ చేసుకోవచ్చు, రైట్? సో ఇది సెలెక్ట్ చేసి మీ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి డిస్క్రిప్షన్లో మీ ఫోన్ నెంబర్ ఇచ్చి ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి ఆ డిస్క్రిప్షన్లో ఈ ఇష్యూ ఏముందో చెప్తే వాళ్ళు చెక్ చేస్తారు AWS వాళ్ళు. ఒక కేసు రేజ్ అవుతుంది, ఒక టికెట్ రేజ్ అవుతుంది, ఆ టికెట్కి SLA ఉంటుంది. వాట్ ఈజ్ SLA? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సో విత్ ఇన్ దట్ SLA ద టికెట్ విల్ బి క్లోజ్డ్. ఓకే, యా. నెక్స్ట్ వన్, ఎక్స్పర్ట్ హెల్ప్. ఇవన్నీ కూడా తర్వాత చూద్దాం. డాక్యుమెంటేషన్. ఈ డాక్యుమెంటేషన్ అంటే ఏంటి? ఓకే, సో డాక్యుమెంటేషన్ అంటే ఏంటంటే మనకి AWS వాళ్ళు అఫీషియల్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు, అఫీషియల్ డాక్యుమెంటేషన్. సో మీకు ఏ డాక్యుమెంట్ కావాలంటే ఇక్కడికి వెళ్ళొచ్చు, క్లిక్ ఆన్ డాక్యుమెంటేషన్. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ రిక్వైర్డ్ EC2 డాక్యుమెంట్, క్లిక్ ఆన్ దిస్. ఇక్కడ పీడిఎఫ్లో కావాలా, HTML ఫార్మాట్లో కావాలని అడుగుతున్నారు. పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకోండి. పీడిఎఫ్లో ఓపెన్ అవుతుంది చూడండి డాక్యుమెంట్, అఫీషియల్ డాక్యుమెంట్, చాలా డీటెయిల్గా ఉంటుంది. సో సియర్, యా, ఇవన్నీ కూడా ఇక్కడ. సో అకౌంట్ ఎలా సైన్ అప్ అవ్వాలి కూడా ఉంది ఇక్కడ. సైన్ అప్ ఫ్యాన్ AWS అకౌంట్, క్రియేట్ అన్ అడ్మినిస్ట్రేటివ్ యూజర్, క్రియేట్ కీ పేర్, సెక్యూరిటీ గ్రూప్, డీటెయిల్గా ఉంటుంది, చాలా డీటెయిల్గా ఉంటుంది. సో కానీ ఎక్కువ పేజీలు ఉంటాయి, చాలా పెద్దగా ఉంటుంది డాక్యుమెంట్. ఓకే, యా. సో ఇదంతా కూడా మనకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. క్లిక్ ఆన్ డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, ఇది అఫీషియల్ డాక్యుమెంటేషన్. యా, నెక్స్ట్ వన్ ట్రైనింగ్స్. ఈ ట్రైనింగ్స్ ఏంటంటే AWS వాళ్ళు సమ్ టైమ్స్, సో ఏదైనా న్యూ సర్వీస్ లాంచ్ అయింది అనుకోండి AWSలోకి, ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు. ఓకే, సో అది మనకు అలర్ట్ వస్తూ ఉంటుంది, న్యూ ట్రైనింగ్స్ అవైలబుల్, సో యూ కెన్ ఎన్రోల్ అని చెప్తూ ఉంటారు. అది ఎన్రోల్ చేసి అటెండ్ అవ్వచ్చు మనం కావాలంటే. ఫ్రీ వెబినార్స్ ఉంటాయి. ఓకే, యా. సో ఇవన్నీ కూడా చూస్తాం. నెక్స్ట్, యా, ఇక్కడ బెల్ ఐకాన్ ఉంది. బెల్ ఐకాన్ అంటే ఏంటంటే సో నోటిఫికేషన్స్ అండి. మనకి ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, ఇక్కడ నోటిఫికేషన్స్ వస్తుంటాయి. ఓపెన్ ఇష్యూస్, స్కెడ్యూల్ చేంజెస్, అదర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ పాపప్ అవుతూ ఉంటాయి మనకి ఇష్యూస్ ఉంటే. ఓకే, నెక్స్ట్ వన్ ఇది ఏంటంటే క్లౌడ్ షెల్ అంటాం మనం. షెల్ అంటే ఏంటంటే కమాండ్ లైన్. సో మనం AWSలో GUIలో వర్క్ చేస్తాం, సమ్ టైమ్స్ కమాండ్ లైన్ కూడా కనెక్ట్ అవ్వచ్చు కావాలంటే. క్లిక్ చేసి కమాండ్ లైన్ కూడా వెళ్ళి కమాండ్ త్రూ కూడా వర్క్ చేయొచ్చు మనం AWSలో. సో 95% అంతా GUI వాడతాం, సమ్ టైమ్స్ ట్రబుల్ షూటింగ్కి కమాండ్ లైన్ వాడతాం. ఫైన్, యా. నెక్స్ట్ వన్, లెఫ్ట్ టాప్ కార్నర్లో ఇక్కడ సర్వీసెస్ అన్నది కదా, సర్వీసెస్ క్లిక్ చేస్తే ఇవన్నీ సర్వీసెస్ అండి. వీటిలో మనం 32 సర్వీసెస్ వరకు వర్క్ చేస్తాం, నియర్లీ 32 సర్వీసెస్, చాలా ఇంపార్టెంట్. ఓకే, సో టుమారో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ EC2. ఇది స్టార్ట్ చేస్తాం రేపు. EC2 అంటే ఏంటి? ఓకే, సో ప్రాక్టికల్గా చూస్తాం అన్నీ కూడా రేపు నుంచి. ఓకే, సో మీన్ వైల్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఈరోజు అకౌంట్ రెడీ ఉండాలి. సో రేపటి నుంచి ప్రాక్టికల్ సెషన్స్ ఉంటాయి మనకి. ఓకే, సో మన రోల్ ఏముంటుంది రియల్ టైంలో, మనం ఏం చేస్తాం, సో రియల్ టైంలో చేసే వర్క్ అంతా ఇక్కడ చేస్తాం. ఓకే, యా. సో అన్ని లైవ్ క్లాస్ ఉంటాయి, ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉంటుంది. సో ఇంతవరకు జరిగిన సెషన్స్ అన్ని కూడా థియరీ, రైట్? మనం ప్రాక్టికల్గా ఏం చేయలేదు. సో ఫ్రమ్ టుమారో అన్వర్డ్స్ అన్ని మోర్ ఇంటూ ప్రాక్టికల్. సో ఫస్ట్ 10-15 మినిట్స్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ ప్రాక్టికల్గా అన్ని సర్వీస్ క్రియేట్ చేస్తాం. ఓకే, సో మన డే టు డే యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, ఎలాంటి ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి, ఎలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి, ఇవన్నీ కవర్ అవుతుంటాయి. ఫైన్, సో మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి, యాక్టివేట్ అవ్వాలి ఈరోజు. సో రేపటి నుంచి మనం EC2లో వర్క్ చేస్తాం. క్లియర్ రైట్ ఎవ్రీవన్? ఎనీ క్వశ్చన్స్ ఎనీవన్? మీకు డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తాను, ఈ డాక్యుమెంట్ చూస్తూ అకౌంట్ క్రియేట్ చేయండి. వీడియో కూడా చూడండి ఒకసారి. స్టెప్ బై స్టెప్ అన్ని ఇదే స్టెప్స్ ఉంటాయి, వేరే స్టెప్స్ ఏముండవు. ఓకే, చాలా సింపుల్ క్రియేట్ అయిపోద్ది. సో ఇంకా మీకు డౌట్ వస్తే గూగుల్ చేయండి, గూగుల్లో కూడా డాక్యుమెంట్ అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో స్టెప్ బై స్టెప్ చూసి ఒకసారి అకౌంట్ యాక్టివేట్ చేసుకోండి ఈరోజు. మీ కార్డ్ లేకపోతే మీ ఫ్రెండ్ కార్డ్ కూడా వాడొచ్చండి. బ్యాంక్ కార్డ్స్ మీ దగ్గర కార్డ్ లేదనుకోండి, మీ ఫ్రెండ్స్ కార్డ్ కూడా యూస్ చేయొచ్చు. సో నియర్లీ 32 సర్వీసెస్, 32 నుంచి 35 వరకు కవర్ అవుతాయండి నియర్లీ. సో అవి చాలా కోర్ అనమాట, అవి సరిపోతాయి మనకి.